లైన్ గా 20-30 ఆటో స్టాండ్లు ఉంటున్నాయి. అసలు ఏంది ఈ సమస్య ఒకసారి చూద్దామని చెప్పి అందరం ఆటోలో ప్రయాణం చేద్దామని చెప్పి ఈరోజు అందరం ఆటోలో ప్రయాణం చేసి ఒక్కొక్కరు బాగా చెప్తుంటారు. కళ్ళకు నీళ్లు వస్తుంటాయి, కిరాయి కట్టలేక, పిల్లల ఫీజు కట్టలేక, ఊరుకాడ పరిస్థితి. దాంతో పాటుగా ఎంత మోసపోయినాం సార్ మేము అని చెప్పి బాధ. మేము ఎక్కిన ఆటో అయినా రజకుడైనా ఆయన ఇంటి దగ్గర చిన్న ఇస్తు షాప్ ఉండేదంట, కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చేదంట. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ ఉండే సార్, మాకు నల్ల బిల్లు ఫ్రీ ఉండే. ఇప్పుడు ఆ ఇంటికి కిరాయి అయినా నల్ల బిల్లు వస్తే డివైడ్ చేస్తున్నాడు, 200-300 వస్తుంది నెలకు. కరెంట్ బిల్లు వస్తుంది 1000-2000. పాత బకాయి కూడా కట్టమని నోటీస్ వచ్చింది. బండి కిస్తులు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. మళ్ళీ ఊరికన్నా మా వాళ్ళకు కూడా పంటలు మండతలేవు, వాళ్ళకి డబ్బులు పంపాలి. ఫ్రీ బస్ అని ఇంకో చాలా తెలివిగా చెప్పాడు ఆయన. భార్య భర్తలు ఇద్దరు పోతే భార్యకు ఫ్రీ అంటున్నాడు, కానీ భర్త దగ్గర డబుల్ పైసలు వసూలు చేస్తున్నాడు రేట్లు వేయించి. ఎందుకంటే దుకాణాల్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటుంది సార్, కానీ దాని ధర రెండింటికి కలిపితే 100 రూపాయలు. గత 10 ఏళ్ల క్రితమో కేసీఆర్ గారు కొన్ని ఆటో అడ్డాల మీద కూడా తిరిగినప్పుడు ఆటోల పరిస్థితి దారుణంగా ఉన్నది. అశోక్ అని ఒక ఆటో సోదరుడు ఆ బండ్లు ఎక్కినప్పుడు ఆయన మహబూబ్నగర్ జిల్లా అట. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము 10 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నాం, కానీ 2 సంవత్సరాల నుంచి మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరి మహిళలకు మరి ఉచిత బస్సు అని చెప్పి చాలా సంతోషం పెట్టని, కానీ మేము ప్రయాణించినప్పుడు కూడా మరి డబుల్ ఛార్జ్ చేస్తుండ్రు. ఇదే కాకుండా మా ఆటోలో కూడా దయనీయ పరిస్థితి ఉన్నది. మేము పలానా ఫైనాన్స్ లా ఇది చేసుకున్నాం. మొన్ననే నా బండి సీజ్ అయితే నా భార్య, మా అమ్మ బంగారు గొలుసులు ఇట్లా పెట్టి కుదిపెట్టి ఈమె కట్టి తీసుకొచ్చాను. గతంలో మనం ఎప్పుడు సమైక్య రాష్ట్రంలో చూస్తే రైతుల ఆత్మహత్యనే ఉండే, కానీ ఈ రోజు విచిత్రంగా ఉంది. ఆటోలు కూడా, ఆటో కార్మికులు కూడా పోషణ భారమై వాళ్ళు ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో, ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో, ఆ ఇంటి కిరాయి కూడా నల్ల బిల్లు వచ్చి కట్టలేని పరిస్థితులలో ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మిక సోదరులకు, ఆటో కుటుంబాలకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధైర్యం ఇస్తున్నాం. ఆత్మస్థైర్యంతో ఉండండి, ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఖచ్చితంగా 2 సంవత్సరాలలో ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారి పాలన వస్తుంది. రాబో దినాలలో ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం ప్రజలు కూడా నమ్మిండ్రు. మేము చెప్తారున్నాడు, నేను ప్రజలు మోసపోవాలనుకుంటున్నారు, నేను అట్లనే చెప్తున్నాను అంటూ ఆయన చెప్తున్నా. ఆయననే ప్రజలు మేము చెప్పిన మాటలు నమ్మిండ్రు, మోసపోవాలనుకుంటున్నారు, మోసపోతున్నారు అంటే ఇంత క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడైనా మేల్కొండి ప్రజలారా. 2 సంవత్సరాలు అయింది, ఇక్కడ కూడా ఒక రోడ్ వేయలేదు, ఒకరు ఇది వేయలేదు. మాగంటి సునీతమ్మని గెలిపేయండి, తప్పకుండా రేపు మా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మేము అన్ని విధాలుగా అన్ని డెవలప్ చేస్తామని తెలియదు. శ్రీనివాస్ గౌడన్న గారు నేను అందరం కూడా ఆటోలో ప్రయాణం చేసినాం. ఆటో అతను భాస్కర్ అని వనపర్తి ప్రాంతానికి సంబంధించిన ఆటో డ్రైవరు. అతని బాధలన్నీ కూడా ఒక అర్ధగంట సేపు ప్రయాణం చేసినప్పుడు ఆయన వివరంగా చెప్పడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఆటో ఎక్కడ ఆపినా రాత్రి 10-12 గంటల వరకు కూడా మాకు జనాలు ఎక్కేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు గంటలు వేస్ట్ గా అక్కడ ఆటో స్టాండ్ లో కూర్చుంటా ఉన్నాం. అదే కాకుండా గతంలో ఈరోజు నల్ల ఫ్రీ ఉంటుండే మాకు. అతను చాకలి వృత్తికి సంబంధించిన వాడు కాబట్టి గతంలో కేసీఆర్ గారు మంగళ వాళ్ళకి కానీ చాకలి వాళ్ళకి కానీ ఫ్రీ కరెంట్ ఇచ్చేది. అతను ఇస్తి ఐరన్ చేసే బాక్స్ షాపు కూడా ఉన్నది కాబట్టి అతను గతంలో కరెంట్ ఫ్రీ ఉండే. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి అరియర్ గా 60,000 కరెంట్ బిల్ అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ వాటర్ ఇచ్చినాం గతంలో మన కేసీఆర్ అన్నప్పుడు. ఇప్పుడు మొత్తం 2 సంవత్సరాల కలిపి 40-45,000 వాటర్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము పిల్లల ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. నా ఆటో ఫైనాన్స్ నెలకు 12,000 కట్టాలి, ఆ 12,000 కూడా అప్పు చేసి కట్టవలసి వస్తుంది. అదే కాకుండా ఊళ్ళో కూడా 3 ఎకరాల పొలం ఉంటే నాకు రుణమాఫీ కూడా కాలేదు. 1,60,000 రుణం ఉంటే అది కూడా రుణమాఫీ కాలేదు. అక్కడ పిండి సంచులు కూడా దొరకలేదు. అక్కడ మా తల్లిదండ్రులకు డబ్బులు పంపాల్సి వస్తుంది, ఆటో ఫైనాన్స్ కట్టాల్సి వస్తుంది, కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, నల్ల బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఒక చిన్న కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుంది. ఈ రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొస్తే ఆయన మాటలు నమ్మినందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి రేపు జూబ్లీస్ ఎన్నికల్లో ఆటో యూనియన్ కాదు, ప్రజలందరూ కూడా రేపు మాగంటి సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని కూడా ఆటో డ్రైవర్ చెప్పడం జరిగింది. కొంతమంది మేము రోజువారీగా కిరాయి తీసుకుంటాం ఆటోలు,
అవి కూడా కట్టలేకపోతున్నాం. ఊరాలు చాలా బాధపడుతున్నాం. మా తల్లిదండ్రులు ఇంటికాడలు తీర్చిపెట్టి మేము ఇక్కడికి వచ్చినాం, బద్దెరుపురకు వచ్చినాం. వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర ఉన్న 2 ఎకరాల భూమి కూడా మాకు పైసలు వచ్చేది, అవి కూడా రాకుండా గవర్నమెంట్ వచ్చినాక వస్తలేవు అని చాలా బాధపడుతుంది చెప్పారు. కేసీఆర్ రాకముందు అప్పుడు గతంలో కరెంటుకి ఇబ్బంది పడ్డాము, తానికే నీళ్ళకి ఇబ్బంది పడ్డాము. ఆ ఇబ్బందులన్నీ కేసీఆర్ చూసిండు. పేదలకు కానీ పిల్లలకు అన్ని వర్గాల వారికి మంచి సహకరించుడు. మన తెలంగాణ ఈ హైదరాబాద్ సిటీ కూడా ఇంత డెవలప్ అయిందంటే వాళ్ళ టైంలో ఇది. కాబట్టి అటువంటి నాయకును కూడగొట్టుకున్న మేము దురదృష్టకరం కాబట్టి దురదృష్టకరం మేము ఇప్పుడు బాధపడతాం. తప్పకుండా భార్య సునీత గోపినాథ్ గారిని గెలిపిస్తాం. వాళ్ళు గెలిపిస్తేనే ఈ కాంగ్రెస్ కనువిప్పు అవుతుందని ఆడపడుతున్నానని మేము